హాయ్ ఫ్రెండ్స్, తోటకూరతో ఇంత టేస్టీగా కీమా కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి ఈ రెసిపీ ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేయాలనిపిస్తుంది. సో లెట్ స్టార్ట్ టుడేస్ డెలిషియస్ రెసిపీ ఆన్ సంతోష్ రుచులు అండ్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ రుచులు అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మన హెల్తీ అండ్ టేస్టీ తోటకూర కీమా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీ అన్నిటికీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఫస్ట్ తోటకూరను బాగా క్లీన్ చేసి 2-3 సార్లు వాష్ చేసి ఫైన్గా చాప్ చేసుకోవాలండి. అలాగే ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. కీమాను కూడా బాగా వాష్ చేసి వాటర్ పూర్తిగా డ్రైన్ అయ్యేలా పెట్టుకోవాలి. ఇక్కడ నాకు కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనము కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళి ఈ టేస్టీ తోటకూర కీమా కర్రీని స్టెప్ బై స్టెప్ ప్రిపరేషన్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ కుకింగ్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసి హీట్ అయ్యాక అందులో జీరా వేయాలండి. జీరా బాగా వేగిన తర్వాత మనం స్లైస్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి రా స్మెల్ పూర్తిగా పోయేంత వరకు కూడా ఫ్రై చేయాలి. తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసి పసుపు కూడా బాగా ఇందులో కలిసేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనము వాష్ చేసి పెట్టుకున్న కీమాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కీమా యాడ్ చేసిన తర్వాత మనం హై ఫ్లేమ్ మీద 5-7 నిమిషాలు బాగా రోస్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల కీమాకు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం కీమాలో ఉప్పు యాడ్ చేసాము కాబట్టి కీమా నుంచి న్యాచురల్గా రిలీజ్ అయ్యే వాటర్తోనే ముందుగా కీమాను పూర్తిగా కుక్ చేసుకుందాం. అదనంగా మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ. ఎందుకంటే తోటకూర యాడ్ చేసిన తర్వాత కూడా తోటకూర నుంచి కూడా మనకి వాటర్ రిలీజ్ అవుతుంది. సో ఆ న్యాచురల్ మాయిశ్చర్తోనే మనం మొత్తం కర్రీని పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా చేస్తే కర్రీ టేస్ట్ కూడా చాలా రిచ్గా ఉంటుంది. అలాగే అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా కలుస్తాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లిడ్ కవర్ చేసి మీడియం ఫ్లేమ్ మీద 10-15 మినిట్స్ వరకు కుక్ అవనిద్దాం. ఈ టైంలో కీమా బాగా ఉడుకుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ కీమా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము కారం పొడి, గరం మసాలా పౌడరు, అలాగే ఈ స్టేజ్లో స్పైసెస్ యాడ్ చేయడం వల్ల వాటి ఫ్లేవర్ కీమాలో బాగా కలిసిపోయి కర్రీకి అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఒక 1.5 టేబుల్ స్పూన్ కారము, ఒక 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు మసాలాలు అన్నీ కూడా బాగా కలిసిపోయాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను యాడ్ చేసుకొని కీమాతో బాగా మిక్స్ చేసుకోవాలి. తోటకూర కొద్దిసేపట్లో మెత్తబడుతుంది కాబట్టి ఇప్పుడు మనము మూత పెట్టి మరో 8-10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవనిద్దాం. ఆ తర్వాత మన సూపర్ టేస్టీ తోటకూర కీమా కర్రీ సర్వ్ చేయడానికి రెడీ అయిపోతుంది. తోటకూర యాడ్ చేశాక కూడా న్యాచురల్గా కొద్దిగా వాటర్ రిలీజ్ అయ్యాయి చూసారా? ఆ వాటర్తోనే కీమా, తోటకూర 2 బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పైన మనము ఇంకో 10 మినిట్స్ మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. వాటర్ పూర్తిగా ఇంకిపోయి కీమా లైట్గా రోస్ట్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేస్తే కర్రీకి చాలా మంచి టేస్ట్, పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుందన్నమాట. మన హెల్తీ అండ్ డెలిషియస్ తోటకూర కీమా కర్రీ సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా మరి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా సంతోష్ రుచులు అండ్ వ్లాగ్స్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.